ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. క్రీస్తు సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైపోయాడు. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మనకు సాక్ష్యాలుగా నిలబడుతున్నాయి. యేసు తన పరుగు పందెంలో నిలబడ్డాడు. తన కుటుంబాన్ని వదులుకున్నాడు. తన జీవితం గురించి ఆలోచించలేదు. కన్న తండ్రికి మాట ఇచ్చాడు. పుట్టక ముందు తండ్రి దగ్గర ఏమి తెలుసుకున్నాడు. పుట్టిన తరువాత భూమి మీద తన తండ్రి పనులన్నీ పూర్తి చేశాడు. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా శరీరధారి అయి ఉన్న దినములలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, నరక వేదన అనుభవించాడే నీ క్రీస్తు. నా పిల్లలారా, ఈ సాక్ష్యం మీకే మాత్రమే తెలుసు, ప్రపంచానికి తెలియదు. పందిపరంగా మందు పోరాడాలి, పరిగెత్తాలి, బహుమానం పొందనంతగా. పరలోక రాజ్య పందెంలో గెలుపే ఎవరిదో, పందెపు రంగంలో ఉన్న విశ్వాసులెందరో, ఎవరు 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 గెలిచే వీరులెవరు, పాపపు సంఖ్యలను తెంచి పరిగెత్తే వారెవరు, ఎవరు 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 పడిపోయే వారెవరో, అపవాదిని ఎదిరించే